హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే 5,00,000 నుంచి 9,00,000 పర్ యానం వరకు అయితే ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఎనీ స్ట్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనకి జోహో కంపెనీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే జోహో కంపెనీ అనేది ఎంత పెద్ద కంపెనీనో. సో జోహో కంపెనీ నుంచి అయితే సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే ప్రోగ్రామ్‌కి అయితే రావడం జరిగింది జాబ్ నోటిఫికేషన్ అనేది. మనకైతే ఇక్కడ 2 లాంగ్వేజెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సి ప్లస్ ప్లస్ అండ్ జావా. ఎవరికైతే సి ప్లస్ ప్లస్ అండ్ జావా అయితే వస్తుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్‌ట్రా లాంగ్వేజెస్ వచ్చినా కూడా ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో, ఫ్రెషర్స్ అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. జీరో ఎక్స్‌పీరియన్స్ నుంచి 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకైతే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసరికి చెన్నైలో ఉంది వర్క్ లొకేషన్. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా చెన్నైకే అయితే ఉంది. సో, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 30th జూన్ 2024 అయితే ఇచ్చేసారు మనకి అట్ 11 AM. సో, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి డిజైన్ అండ్ డెవలప్ హై వాల్యూమ్, లో లేటెన్సీ అప్లికేషన్స్ ఫర్ మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ అండ్ డెలివరింగ్ హై అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. మీరైతే ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. డిజైనింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎఫిషియెంట్‌గా అయితే కోడింగ్ చేయాల్సి ఉంటుంది. సి ప్లస్ ప్లస్ అండ్ జావా మీదైతే. సో 2025 graduates kindly refrain from attending this interview process. అయితే 2025 కాకుండా 2018 నుంచి ఉన్నవాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18, 19, 20, 21, 22, 24 బ్యాచెస్ వాళ్ళైతే. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది వస్తుంది. 8th జూలై లోపలైతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తుంది. సో తర్వాత మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అయితే మీరైతే చేయొద్దు. సో ఫుల్ నేమ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్, జెండర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, కరెంట్ లొకేషన్, నేటివ్ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనాలిటీ, టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ అది క్లిక్ చేయండి. లేకపోతే నన్ను అని పెట్టండి. లేకపోతే ఫ్రెషర్ అని పెట్టండి. సో కరెంట్ సిటీసీ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఆ సిటీసీ ఎంటర్ చేయండి. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత ఎక్స్‌పెక్టెడ్ సిటీసీ ఒక 5-7 ఆర్ 7-9 మీకున్న స్కిల్స్ బట్టి అయితే పెట్టండి ఏదో ఒకటి. సో, నోటీస్ పీరియడ్ ఇమ్మీడియేట్‌లీ అని పెట్టండి. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇక్కడ సి ప్లస్ ప్లస్ జావా ఇచ్చారు కాబట్టి ఆ 2 కంపల్సరీ యాడ్ చేసి ఇంకా మీకు ఏమేమి వచ్చో అవన్నీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. సో, ఈ పైన ఉన్న జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టయితే మీకు రెజ్యూమ్‌ని అప్డేట్ చేసి రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, జాబ్ అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయరు. సో, అక్కడే జాబ్ పోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఖచ్చితంగా అయితే మీ రెజ్యూమ్‌ని మోడిఫై చేసి, అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో, తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీకైతే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే గనుక ఇంటర్వ్యూ ఈమెయిల్ కూడా వస్తుంది. సో, మీరైతే చెన్నైకి వెళ్లి ఇంటర్వ్యూ లొకేషన్ చెన్నై అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ అయితే అక్కడ జరుగుతుంది. అక్కడికైతే ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. సో, గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చక్కగా సి ప్లస్ ప్లస్ అండ్ జావానే కాబట్టి ఇంకే అడిషనల్ స్కిల్స్ ఉండక్కర్లేదు. ప్రయారిటీగా ఈ 2 స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఈ 2 లాంగ్వేజెస్ వస్తే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, త్వరగా అప్లై చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటుంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏ డిగ్రీ జాబ్స్ అయితే కావాలనుకుంటున్నారో. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.